హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కొబ్బరి వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీని దాంట్లోకి వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమాటోస్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ని సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టి పీల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లోకి ఆలు అనప గింజలు కూడా వేసుకుంటున్నాను. నచ్చిన వెజిటేబుల్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని దీంట్లోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకొని అంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపట్టు వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలిపెట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి అంతా నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లోకి వేసుకొని 10 మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.